బెట్టింగ్లో డబ్బులు పోగొట్టుకుని అప్పుల పాలవుతాడు మదన్. అంత మనీ తన దగ్గర లేకపోవడం వల్ల ఎక్కడికైనా వెళ్ళిపోవాలనుకుంటాడు. అదే టైంలో తన లవర్ శశిరేఖ కాల్ చేస్తుంది. తన ఫ్యామిలీ ఊరు వెళ్తున్నారని, కొన్ని రోజులు రారని చెప్తుంది. అక్కడ దాక్కుంటే బెటర్ అని హైదరాబాద్లోని శశి ఇంటికి వెళ్తాడు. కానీ అనుకోకుండా శశి ఫ్యామిలీ తిరిగి వస్తుంది. తన ఫ్యామిలీకి కనపడకుండా మదన్ని శశి ఇంట్లో ఎలా దాచింది, తన అప్పు ఎలా తీరింది అనేది మిగతా స్టోరీ. లవర్ ఇంట్లో ఎవరూ లేరని వెళ్ళాక సడన్గా ఫ్యామిలీ తిరిగి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో చాలా సినిమాల్లో చూసినదే. ఇది కూడా సేమ్ అలాగే ఉంటుంది. నెక్స్ట్ ఏం జరుగుద్ది అనేది ఈజీగా గెస్ చేయొచ్చు. ఎక్కడ ట్విస్ట్లు ఉండవు. స్టోరీ మొత్తం ఒకే ఇంట్లో జరుగుద్ది. చాలా సీన్స్ బోర్ కొడతాయి. మెయిన్లీ ఆ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ క్యారెక్టర్ ఎందుకు పెట్టారో తెలీదు. టైం బొక్క. రన్ టైం పెంచడం కోసం పెట్టుంటారు మేబీ. బ్రదర్స్ మధ్య రిలేషన్షిప్లో ఆ ఎమోషన్ కూడా కొత్తగా ఏమీ ఉండదు. అది ఇదివరకు చాలా సినిమాల్లో చూసినదే. ఈ సిరీస్లో మొత్తం 6 ఎపిసోడ్స్ ఉన్నాయి. ఒక్కోటి 30 మినిట్స్ లోపే ఉంటుంది. ఓటీటీ కనుక టైంపాస్ కోసం ఒకసారి ట్రై చేయొచ్చు. ఫ్యామిలీతో చూడొచ్చు. ఎటువంటి అడల్ట్ కంటెంట్ లేదు. స్ట్రీమింగ్ ఆన్ ఈటీవీ విన్.